అన్న నమస్తే, నేను మీ ఓటర్ని. అసలు ఈ వీడియో ఇలా చేసుడేమన్నా లాభం ఉన్నదా అని నాకు అనిపించింది. ఎంత చేసినా మేము ఇట్లనే బతుకుతామన్న విషయమే నేను మర్చిపోయినా. కానీ ఎందుకో తెలియదు, సిగ్గు లేకుండా మాట్లాడితేనే మంచిగా ఉంటుంది అనిపించింది. సిగ్గు లేదనే పదం మా ఓటర్లకు మాత్రమే వర్తిస్తుంది, మీకు కాదు. మీరంటే ఎవరో కాదు, మన సోకాల్డ్ పొలిటికల్ లీడర్స్. నేను ఏదో ఒక లీడర్ని మైండ్లో పెట్టుకొని అయితే మాట్లాడతలేదు. కానీ యాజ్ అన్ ఓటర్గా నేను చేసి ఎర్రిపుప్పు పని ఏందో లీడర్కి ఖచ్చితంగా తెలవాలి. మరి లీడర్కి తెలిస్తేనే కదా మళ్ళంత పిచ్చోళ్ళని చేయొచ్చు, అవలగాని చేయొచ్చు అర్థమవుతుంది. ఈ ఎలక్షన్లు మొత్తం అయిపోయిన తర్వాత ఎవరు గెలుస్తారు అనేది ఇట్లా చిట్కలో చెప్పొచ్చు. ఎట్లా అనుకుంటుర్రా? మా ఓటర్లకు అంతగానం పెద్ద ఆశలు ఏమి ఉండే కదా. ఎవరు గెలిచినా వాళ్ళ మాకు ఏం రాదనే విషయం మాకు ముందే తెలుసు. ఆ టైంకి చేతిలో పైసలు పడ్డాయా, కడుపులో బీరు పోయిందా, నోట్లకు బిర్యానీ పోయిందా అని మాత్రమే ఆలోచిస్తాం. మా మూడులేం పైకి కింద గావు. రేపు పొద్దున ఇన్నిసార్లు ఎలక్షన్లు వచ్చినా మా రిక్వైర్మెంట్ గింతకన్నా ఎక్కువ ఆశపడం మేము. ఒక సీనియర్ బాబేమో మీ అన్న రాష్ట్రం మొత్తం అప్పులు చేసి తీసుకొచ్చి మీ బొందలా కొడతాడు. ఆ అప్పులు మొత్తం మళ్ళీ మీ మీదనే పడితే ట్యాక్సుల రూపంలో మళ్ళీ మీరే తిరిగి కట్టాల్సి వస్తుందని చెప్తాడు. ఇప్పుడు అదే సీనియర్ బాబు ఈ అన్న చేసినట్టే ఈయన ఇచ్చేదానికంటే ఒక 5% 10% ఎక్కువ పైసలు వేసి ఒక కొత్త మేనిఫెస్టో క్రియేట్ చేశారు అనమాట. అంటే ఇప్పుడు వీళ్ళు గెలిస్తే రాష్ట్రం అంతా అప్పుల పాలు కాదంటారా? అయినా ముచ్చటంతా మాకెందుకన్నా మాకంత తెలివి ఉన్నదా? ఇప్పుడు అన్నగారు ఇచ్చేదానికన్నా సీనియర్ బాబుకి జర్రంత ఎక్కువ ఇచ్చింది అనుకో, మొత్తం గుప్పు గుడిగా పోయి దన్న గుద్దుతాం. ఈసారి ఎవరు మేనిఫెస్టోలో ఎక్కువ పైసలు కనపడ్డాయి అనుకో వాళ్ళకే పోయి పక్కా ఓటేస్తాం. గెలిచినాక మళ్ళీ మాట్లాడుకుందాం దీని గురించి. నేను 15 ఏళ్ల సంది చూస్తున్నా, గవర్నమెంట్లు మారుకుంటా పోతున్నాయి కానీ ఆడ గుడిసెలు ఉన్నాడు గట్లనే చచ్చిపోతుంది కానీ ఎటువంటి మార్పు లేదు. ఆకలితో ఉన్నోనికే కదన్నా ఇంకొక ఆకలి బాధ అర్థమవుతుంది. ఉద్ధపరిచిన వాళ్ళందరూ పొలిటికల్ లీడర్లు అయితే పేదోని బాధ ఏం అర్థమవుతుంది అన్నా మీకు? అందుకే అన్న మేము కూడా చాలా ముదిరిపోయినాం. మీరు ఎట్లన్నా మాకు గుద్ద దిగుతారని తెలుసు, ఎట్లాగో జరిగేది అదే కదా. అందుకే దొరికిన కాడికి పైసలు వేసుకొని పోయి కళ్ళు మూసుకొని వచ్చి బటన్ ఒత్తి పోతాను. ఇది ఎన్ని సంవత్సరాలైనా గింతే అన్న, మేము మారం. ఎందుకంటే మీ లోపల ఒక గొప్ప నాయకుడు ఉన్నాడన్న నమ్మకమే లేదు మాకు. ఇక ఇది ఇంతే, ఎవడు ఎక్కువ హామీలు ఇస్తే వాడే గెలుస్తాడు. గుర్తుపెట్టుకో అన్న, ఓటర్లు అందరూ గొర్రెలే. ఏదో ఒక రోజు గొర్రెల నుంచి మనుషులు లెక్క మారుతారు, వాళ్ళతో పాటు పోయి ఓటేద్దామని నేను అనుకున్నా. కానీ ఏం చేస్తాం, అయ్యేటట్లేదు. అందుకే నేను కూడా గొర్రె లెక్క పోయి వాళ్ళతో పాటు పోయి ఓటేస్తా. సరే, నాకు టైం అవుతుందన్న, మళ్ళీ నేను పోయి ఓటేయాలి. పైసలు ఇచ్చిన వాళ్ళందరూ హట్ అవుతారు. మళ్ళీ కలుద్దాం. బాయ్.